ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులకు, తోటి పని వారికి మరొక మాసము డిసెంబర్ నెలలోకి ప్రవేశించాం. ఈ మొదటి రోజు ప్రభు నామును బట్టి వందనాలు. ఈ సంవత్సరం అంతయు మాసమునకు ఒక వాగ్దానం చేత నన్ను దేవుడు ఎంతగానో బలపరుస్తూ వచ్చినందుకు మొట్టమొదటిగా ప్రభుకు వందనాలు. గడిచిన 11 మాసాలు మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. ఈ 12వ మాసం, ఈ 2024 ముగింపు మాసముగా దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో దయచేసి కొన్ని నిమిషాలు మీ ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి, మీ సమస్యలకు దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం కనుక కొన్ని నిమిషాలు దయచేసి అందరూ కూడా వినండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. వాగ్దానం చదువుదాము. యోబు గ్రంథములో నుంచి అద్భుతమైన ఒక చక్కటి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యోబు 5వ అధ్యాయం 9వ వచనము ఈ డిసెంబర్ మాసం కొరకు దేవుడు మనకిచ్చిన వాగ్దానము. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఈ మాట ఒక్కసారి మీరు ధ్యానించండి, ఆలోచించండి. పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. దీని మీద అద్భుతమైన పాట కూడా ఉంది. సత్యంద సియోను వాసి, లెక్కలేని అద్భుతములు చేసే దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. ఇది సందర్భము ఏ సందర్భంలో చెప్పబడింది? మరి ఈ మాసం కొరకు దేవుడు మనకెందుకు ఇచ్చాడు? ఈ వాగ్దానాలు ఎంతో ప్రార్థనతో దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక పరిశోధింపజాలని మహాకార్యములు అంటే అది ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటుంది. పరిశోధింపజాలని లోకంలో ఎంతో రీసెర్చ్ జరుగుతుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఈ నాసా వాళ్ళు అంతరిక్షంలో వారు ఎంతో రీసెర్చ్, కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నారు. రీసెంట్గా న్యూస్లో మీకు అందరికి కూడా తెలుసు. అంతరిక్ష నౌకలో మీకు సునీత విలియమ్స్ జూన్ 6వ తారీఖు తను అంతరిక్షానికి వెళ్ళింది. 3 నెలల్లో రావాలి, ఇంతవరకు రాలేదు. కనుక అంతరిక్షంలో గురించి నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశోధింపజాలని మనుషులు ఎన్నో పరిశోధిస్తున్నారు, కొత్త కొత్త విషయాలు కనుక్కుంటున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఉందనుకోండి, గనక ఇప్పుడు మన హైదరాబాదులోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్రిసాట్ అని ఉంది. వాళ్ళు వ్యవసాయానికి సంబంధించి రీసెర్చ్, అలాగే మరి మెడికల్ సంబంధంగా అనేకమైన ప్రపంచంలో రీసెర్చ్ జరుగుతున్నాయి. దేవుడు ఆ పరిశోధన జ్ఞానం ఇస్తే తప్పనిచ్చి అది దేవుడు మానవులకు రివీల్ చేయగలడు. కానీ పరిశోధింపజాలని కూడా కొన్ని ఉన్నాయి. కానీ మనిషి అందుకోసమే చంద్రమండలానికి వెళ్ళి అక్కడే ఉండాలని కొన్ని ఎన్నో పరీక్షలు జరుగుతూ వచ్చినాయి. ప్రపంచంలో అనేకమైన దేశాలు, ఒక పక్క రష్యా, ఒక పక్క చైనా, ఒక పక్క నాసా, భారతదేశం ఎన్నో నౌకలు పంపించారు. ఎంతోమంది పోయేసి వస్తున్నారు. కానీ అంత సులభమైన విషయం కాదు. అక్కడ మనిషి బ్రతకడానికి దేవుడు సృష్టించలేదు అవి. కనుక పరిశోధింపజాలని మహాకార్యములను ఆయన చేయగలడు. 2వ మాట, లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు. యోబు జీవితంలో మనకందరికీ తెలుసు. ఆయన ఎంతో గొప్ప భక్తి కలిగినటువంటి వాడు. ఆయన గురించి మొదటి అధ్యాయంలోనే రాయబడింది అద్భుతమైన స్టేట్మెంట్. అతడు యథార్థవంతుడు, భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కనుక అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలో హఠాత్తుగా ఒక్కసారి ఒక సంచలనం, ఒక్కసారి అన్నీ ఆగిపోయిన పరిస్థితి జరిగింది. ఇది మనకందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో దేవుడు ఇక్కడ ఈ వాగ్దానంలో మనకు దేవుడు ఒకటి విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. తన స్నేహితులు ఎలీఫాజు, అలాగే బిల్దాదు, జోఫరు, 3 స్నేహితులు, చాలా ఆయనకు సన్నిహితులు. వాళ్ళు తన జీవితంలో జరిగిన విపత్తు, లేకపోతే ఒక ఉపద్రవం, జరగరాని వినరాని విషయాన్ని వారు విన్న వెంటనే తట్టుకోలేకపోయారు. వారు కూడా ఎంతో జ్ఞానవంతులు. ఎందుకంటే యోబు ఆ దినాల్లోనే ఎంతో ధనవంతుడు అతను. అలాంటి యోబు జీవితంలో ఇలా జరిగింది. ఈ విషయం తన స్నేహితులకు, ఈవెన్ యోబుకు కూడా తెలియదండి ఈ విషయం. ఎందుకు జరిగింది యోబుకు దేవుడు చెప్పలేదు. దేవునికే తెలుసు. సాతాను
పెట్టినటువంటి ఆ యొక్క ఆ శ్రమ పరీక్షలో దేవునికి తెలుసు యోబు ఎట్లయినా నిలబడతాడు అని. యోబు కూడా తెలియదు. యోబును దేవుకు అనుమతించాడు దేవుడు. తన స్నేహితులకు ఇంకా అసలే తెలియదు. కానీ వీళ్ళందరూ కూడా బైబిల్ రాయకముందే ఉన్నటువంటి భక్తులండి. సరే, సమయం వచ్చింది. యోబు జీవితంలో మరి అన్నీ పోయినాయి. ఇప్పుడు ఒంటరివాడు అయిపోయాడు. అనారోగ్యం ఒక పక్క. అలాంటి పరిస్థితుల్లో స్నేహితులు 3 వెళ్ళారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే 3వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి, 2వ అధ్యాయంలో అతని బాధను చూడడానికి, ఆయన పరామర్శించడానికి, ఆయన్ని దర్శించడానికి వారు వచ్చారు. 2వ అధ్యాయంలో 12వ వచనంలో చదువుతున్నప్పుడు చూడండి, 12వ వచనము. వారు వచ్చి దూరంగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. 13వ వచనం కూడా. అతని బాధ అత్యధికంగా నుండెనని గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క మాటను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. చూడండి, రేయింబగళ్ళు అతనితో మాట్లాడలేదు. అతన్ని అక్కడ ఏం జరిగిందంటే అసలు అతని గుర్తు పోల్చుకోలేకపోయారటండి. అతని బాధ అత్యధికంగా ఉండేను. మరి దేవుడు ఎందుకు ఇంత పరిస్థితి అనుమతించాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది విశ్వాసుల జీవితాల్లో రకరకాలైన పరిస్థితులు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. కనుక యోబును దేవుడు బైబిల్ రాయకముందే ఈ విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. దేవుడు పరిశోధింపజాలనేటువంటి ఆయన మహాకార్యములు, లెక్కలేని అద్భుత కార్యాలు చేసే దేవుని నమ్ముకున్న తర్వాత ఈ పరిస్థితి ఏంటి? స్నేహితులు వచ్చారు, ఆయన బాధలో పాలు పంచుకోవాలని వచ్చారు. కానీ ఆ స్నేహితులకు తెలియదు, యోబుకు తెలియదు దేవుడు ఎందుకు అనుమతించాడో. దేవునికే తెలిసి పరిస్థితి అంతా. 7 రోజులు, 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యముగా ఉంది. బైబిల్లో ఎక్కడైనా 7 సంఖ్య మీకు కనబడిందంటే అది సంపూర్ణతకు సాదృశ్యం. 7 రోజుల తర్వాత సుదీర్ఘమైనటువంటి 3 యోబును వారు ఎలా మాట్లాడతారో మనకందరికీ తెలిసిందే. ఆయన వారు గద్దిస్తారు, ఆయన్ని హెచ్చరిస్తారు. ఇంకా ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయానేమో ఆంతరంగికంగా, వాళ్ళందరూ ఆయన తెలిసిన వాళ్ళే. లేకపోతే 7 రోజులు వచ్చి వారు ఆయనతో పాటు కూర్చొని ఆయన బాధలో పంచుకున్నారంటే అది సామాన్యమైన విషయం కాదండి. మరి అలాంటి వ్యక్తులు యోబును అర్థం చేసుకోలేకపోతున్నారు. యోబు తప్పు చేశాడని ఒక కోణంలో వారు మాట్లాడుతూ వచ్చినారు. ఇప్పుడు మీరు 4వ వచనంలో దానికి తేమానుడైన ఎలీఫాజు మరి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. 3వ అధ్యాయంలో యోబు మరి విషయాలు చెప్తే ఇలాగ చాలా అధ్యాయాల వరకు వారి స్నేహితుల మధ్యలో కౌంటర్ జరుగుతుంది. ఒక పక్క యోబు ఎంతో నిరుత్సాహంలో ఉన్నాడు, తన జీవితంలో పోగొట్టుకున్నాడు, ఏమీ లేని నిస్సహాయత స్థితిలో. కానీ ఒకటి మాత్రము, యోబు దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదండి. పలుసార్లు మన జీవితాల్లో బాధ పెట్టేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. వారి చేతిలోంచి దేవుడు విడిపిస్తాడండి. మనకు దేవుడు అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. పరిశోధింపజాలని లోకము ఎంత రీసెర్చ్ చేసిన కొన్ని విషయాలను పరిశోధించలేరు, వాళ్ళు కనుగొనలేరు. అది దేవుని యొక్క అలాంటి విషయాలను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ, లెక్కలేని అద్భుతాలు గడిచిన 11 మాసాల్లో నీ కుటుంబంలో జరగలేదా? ఇవాళ ఇంకా నువ్వు సజీవుడిగా ఉన్నావు. మన కులం ముందే మన బంధువులు, మన స్నేహితులు ఎంతమంది మరణించలేదు. ఇంకా నిన్ను దేవుడు సజీవుడిగా ఉంచి నీకు ప్రాణం ఇచ్చి 2000 ప్రభు అనుమతిస్తే 2025లో మనం ప్రవేశించబోతున్నాం. కనుక ఈ సమయంలో ఈ 3 యోబు కష్టము చాలా గొప్పదండి. ఆ కష్టాన్ని కొలవడం చాలా కష్టం, దాన్ని బరువును కూడా అసాధ్యం. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది మన జీవితాల్లోకి రకరకాలైనటువంటి మనుషులు మనకు తారసపడుతూ ఉంటారు. స్నేహితులుగా వస్తారు, లేకపోతే నేను పరామర్శిస్తారు, నీకు సహాయం చేస్తారు. ఎవరు సహాయం చేస్తారే నిన్ను మళ్ళీ రోడ్డు మీదకి లాగుతారు. అందుకోసమే దేవుడు ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో రాస్తున్నాడు. మీరు 1వ వచనం నుంచి జాగ్రత్తగా గమనిస్తే 8 వచనాల వరకు కూడా మరి లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు అని రాస్తూ, మనుషులు ఎలా ఉన్నారంటే 2వ వచనంలో ఒక మాట రాయబడింది, బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు అని రాయబడుతూ వచ్చింది. ఇంకా చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. 6వ వచనం ఒకసారి చదువుతారు చూడండి. అదే 5వ అధ్యాయం, యోబు 5వ అధ్యాయం 6వ వచనము. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. 7వ వచనం కూడా.
నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నరులు శ్రమానుభవం మనుషులకు తెలియదండి. ఏదో కొద్దిగా దేవుడు హెచ్చిస్తే అసలు ఇక దేవుని కూడా లెక్క చేయనటువంటి తరంలోకి మనం వచ్చాం. ఎందుకు బైబిల్లో వీరి గురించి రాయబడింది? చాలామంది అంటారు, ఎందుకండి వారు యోబును అర్థం చేసుకోవడం లేదు కదా, వారు యథార్థంగానే మాట్లాడుతున్నారు, ఉన్న విషయాలు వారికి అర్థం కాలేదు, అదే దేవునికి మాత్రమే తెలుసు, యోబుకు కూడా తెలియదు కనుక వాళ్ళ దృష్టిలో యోబును గద్దిస్తున్నారు. ఎందుకంటే యోబు తిరిగి సమకూర్చబడాలి, అది వారి ఆశ. కనుక ఈ సమయంలో మీరు మరి ఇదే మీరు జాగ్రత్తగా మీరు చదివితే ఇదే విషయాలు అపోస్తులైన పౌలు 1 కొరింథీ 3:19 కూడా ఎందుకు వీరి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా? వీరు చాలా మరి అలాంటప్పుడు బైబిల్లోనే రాయకూడదండి. చాలామంది మరి ఇలా అంటారు, ఎందుకు ఈ తేమానుడైన ఎలీఫజు వీరు ఏమాత్రం కూడా యోబును అర్థం చేసుకోలేదు కదా. కానీ ఇవన్నీ కూడా బైబిల్లో దేవుడు నీకు నాకు బుద్ధి కలుగుటకి రాయిచ్చి పెట్టాడు. అనగా ఈ చెప్పబడినవన్నీ కూడా వాస్తవాలు. ఈ మూలికలు బైబిల్లో అనేక మంది భక్తులు వారు అపోస్తులైన పౌలు ఇదే సందర్భాన్ని ఉపయోగించుకొని 1 కొరింథీ 3:19 ఒకసారి చదువుతారు చూడండి. దేవుడు అనగా ఈ 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో జరిగిన సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని అపోస్తులు మరి పౌలు అక్కడ మరి దాన్ని అక్కడ కోట్ చేయడము జరుగుతుంది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. కింద చదవండి. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది అనగా ఇక్కడ మీరు ఈ 5వ అధ్యాయంలో జాగ్రత్తగా చూస్తే మరి లోకంలో ఉన్న మనుషులు ఎలాగున్నారు అని రాయబడింది. 5వ వచనంలో ఆకలి కొనిన వారు అతని పంటను తినివేయుదురు, ముండ్ల చెట్టలో నుండి వారు దాన్ని తీసుకుందురు, బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. ఈ మాటలన్నీ చెప్తూ అపోస్తులైన పౌలు రాయబడి ఉన్నది యోబు జీవితాన్ని గురించి అక్కడ కోట్ చేస్తున్నాడు. అలాగే కీర్తన 37వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. ఇది అద్భుతమైన వాగ్దానం. లెక్కలేని అద్భుతములు జరగాలంటే ప్రస్తుతము నీ జీవితంలో జరుగుతున్న అది పోరాటము కావచ్చు, సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, లేకపోతే నిన్ను ప్రేమించిన వారే నిన్ను ఇప్పుడు యోబును చూడండి, సొంత స్నేహితులు వాళ్ళంతా చాలా జ్ఞానవంతులు ఇప్పుడు యోబును నిందిస్తున్నారు. కానీ దేవునికి తెలుసు, దేవుడు అనుమతించినప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నీకు నాకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఎప్పుడు కూడా మన జీవితంలో భూ సంబంధమైనటువంటి మరి విషయాలు ప్రజలు ఎక్కువగా కోట్ చేస్తూ ఉంటారు. అందుకోసమే దావీదు కూడా వీటిని రెఫర్ చేస్తూ 37వ కీర్తనలో రాస్తున్నాడు. చూడండి దావీదు ఏమంటున్నాడు అంటే, ఈ భక్తులు వీరు జ్ఞానులు మరి యోబుతో మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో అనేక పర్యాయాలు వాళ్ళు దీన్ని ఆధారం చేసుకొని వేరే అధ్యాయాలు రాయబడుతూ వచ్చినాయి. 37వ కీర్తన 5వ వచనం మొట్టమొదటిగా చదువుతారు. 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కనుక ఇదొక గద్దింపు. అలాగే అదే అధ్యాయంలో మరి 35, 36 వచనాలు కూడా అవే వచనాలు అక్కడ మనం చూస్తాం. భక్తిహీనుడు ఎంతో ప్రబలిండుట నేను చూచింటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయాను. అదే అండి లోకంలో మనుషుల వాళ్ళు చాలామంది క్రైస్తవులకు ఒక ప్రశ్న దేవుని నమ్ముకున్న తర్వాత, ఎందుకండి మేము యేసు ప్రభువుని నమ్ముకొని అన్యులు విస్తరిస్తున్నారు కదా, ప్రపంచంలో లేకపోతే మన భారతదేశంలోనే టాప్ 10 అంటే గొప్ప ధనికులు 10 లిస్టులో ఎవరైనా బిలీవర్స్ ఉన్నారా? వారు ఇలా వెళ్ళి ఎదుగుతారు, తర్వాత కనబడరు, వారికి మనకు పోలిక లాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. ఈ రెండిటి మీదనే ఫోకస్ ఉండాలి. మొట్టమొదటిది మన పాపములు క్షమించడము. ఈ వాగ్దానంలో చాలా లోతైన సత్యం దాచబడి ఉంది. మన పాపములు క్షమించడం అనేది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము. రెండవది నిత్యత్వములో ఆయన రాజ్యములో మనం ఉండబోతున్నాం. మిగతావన్నీ భూలోకంలో దేవుడు మనకిచ్చేవన్నీ బోనసే. కానీ ఈనాడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే దేవుని నమ్ముకుంటున్నాడు. లెక్కలేని అద్భుతాలు చేయగలడండి ఏమీ. అందుకోసం కింద వచనాలు ఇంకా మనం చదివితే కింద చదువుతాం చూడండి. ఆ అద్భుత క్రియలు చేయవాడు 10వ వచనంలో అంటాడు, దేవుని అనుమతి లేకుండా భూమి మీద ఏది జరగదు అని
ఇక్కడ యోబుతో వారు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ యోబు మౌనంగా వింటున్నాడు. యోబుకు తెలియదా? యోబు బాధపడుతున్నాడు, ధైర్యం తెచ్చుకుంటున్నాడు, కృంగిపోతున్నాడు. స్నేహితులు మాటలు కొన్ని నన్ను ధైర్యపరుస్తున్నాయి, కొన్ని కొనదీస్తున్నాయి. ఇలాంటి అన్ని పరిస్థితులు ఇవన్నీ ఎందుకు రాయబడినాయంటే నీకు నాకు మేలు కలుగుట కొరకే. చదవండి, 10వ వచనం చదువుతారు చూడండి. అదే యోబు 5వ అధ్యాయం 10వ వచనం. ఆయన భూమి మీద వర్షం కురిపించువాడు, పొలము మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. 11వ వచనము. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. లెక్కించలేని అద్భుతములు అంటే ఇన్ని ఉన్నాయండి. ఇంకా కింది వచనాలన్నీ 1 మీరు చదివితే వర్షాన్ని కురిపించేవాడు, నీళ్లు ప్రవహింపజేసేవాడు. ప్రవాహం అనేది ఆయన అనుమతి లేకుండా ప్రవహించలేదు. నమ్ముచున్నామా? చాలాసార్లు మనం నమ్మలేం. దేవుడు చూడండి, దేవుడు మనల్ని బాధపడిస్తాడు, అదే సమయంలో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. బాధ తాత్కాలికమే, అది మన మంచికే వచ్చిందని నమ్ముచున్నావా? మళ్ళీ చెప్తాను చూడండి స్టేట్మెంటు. దేవుడు మనల్ని బాధపరుస్తాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. బాధ తాత్కాలికమే, అది మన మంచి కొరకే. ఇవన్నీ దేవుడు జ్ఞాపకం చేస్తూ లెక్కించలేని అద్భుతాలు నీ జీవితంలో కొన్ని జరిగాయి. ఇంకా ఏదో దేవుడి సంవత్సరం అనుకున్నది జరగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము ఇలా గడిచిపోయింది, నా జీవితంలో ఏం జరగలేదే అని నువ్వు ప్రశ్న వేసుకుంటున్నావేమో. ఇంకా కింద 11వ వచనంలో దీనులను అనగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు, ఉన్నత స్థాయి వాళ్ళని కిందికి తీసుకొని వస్తాడు. అక్కడ 2వ భాగంలో అంటాడు, దుఃఖపడు వారికి క్షేమమునకు. నువ్వు దుఃఖపడుతున్నావా? నీ జీవితంలో అనేక మంది నేను దుఃఖపరిచారా? క్షేమము, అది యోబు జీవితంలో మనం చూస్తాం. ఒకరోజు క్షేమము, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. ఆ తర్వాత 12వ వచనంలో చూడండి, 12వ వచనంలో వంచకులు అనే మాట రాయబడింది. మన చుట్టూ లోకములో శత్రువు ఇలాంటి పరిస్థితులు. చదవండి. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఎంత గొప్ప దేవుడు అండి, భంగపరిచే దేవుడు. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. సాతానుడు భయం తీసుకొస్తాడు, కలవరం తీసుకొస్తాడు, అనుమానం లేదు. మనము శరీరంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు అలాంటి భయాలు వస్తాయి. ఆ తర్వాత 13వ వచనంలో ఇంకా అద్భుతమైన స్టేట్మెంట్ చూద్దామండి. లెక్కలేని అద్భుతాలు అంటే దేవుడు ఏం చేస్తాడు అని కొన్నిసార్లు ఇంతవరకు ఏం చేయలేదు కదా, దేవుడు నేను అనుకున్న స్థాయిలో నేను లేను కదా. కాదండి, దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు ఇదే స్నేహితులను ఎలా గద్దిస్తాడో మనం చూడబోతున్నాం. ముందు ఈ యొక్క అధ్యాయాల వచనంలో అన్ని వచనాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే 13వ వచనం చూడండి. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. కపటుల ఆలోచనలు తలక్రిందులు చేసేస్తాడు. మన దేవుడు చేయగలడు. దేవుడు ఎప్పుడు కూడా దౌర్జన్యాన్ని ఒప్పుకోడండి. కనుక కొంతమంది దానికి మరి వాళ్ళు కాళ్ళు పరిగెత్తుతూ ఉంటాయి, అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనం, పగటి వేళ వారికి అంధకారము తారసిల్లుతుందట. గనక రాత్రి ఒకడు తడువులాడినట్లు మధ్యాహ్నం తడువులాడతాడు. చూడండి దేవుడు ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు. బలాఢ్యులు ఖడ్గం అంటే అది సాతాను. గనక బలాఢ్యులు ఖడ్గము నుండి, వారి చేతుల నుండి ఆయన దరిద్రులను రక్షించును. 16వ వచనం చదవండి, 16, 17, 18 కూడా 3 వచనాలు చదువుతారు జాగ్రత్తగా. ఆయన లెక్కించలేని అద్భుతములు చేసేవాడంటే ఇక్కడ ఒక్కొక్క దాని గురించి, నీ కష్టము, నీ సమస్య అన్నిటికీ జవాబు ఇక్కడ ఉందండి. 16 బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. యోబు జీవితం మనకు నేర్పిస్తుందండి. దేవుడు అనుమతించాడు, స్నేహితులకు తెలియదు, యోబుకు కూడా తెలియదండి. చూడండి, ఒకవేళ యోబుకు తెలిసి దేవుడు యోబు ముందే మాట్లాడుకొని ఇలా అనుకుందాం, దేవుడు యోబుతో ఇంత భక్తి చేసావు కదా, కొన్ని పరీక్షలు పంపిస్తున్నాను అన్నప్పుడు, పరీక్ష అంటే సిద్ధపడతారు ముందే. అసలు ఏమీ తెలియదు, సడన్గా వచ్చేసింది, బాధ వచ్చేసింది. తన జీవితంలో ఎప్పుడు ఊహించలేనటువంటి ఆ యొక్క మరి పరిస్థితి తను ఎదుర్కోవాల్సి వచ్చింది. కనుక ఇక్కడ చాలా విషయాలు మనం చూస్తాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు.
ఈ ముగ్గురు స్నేహితులు ఆయన గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, వింటున్నాడు, ధైర్యపరుచుకుంటున్నాడు, కృంగిపోతున్నాడు. కానీ అసలు దేవునికి తెలుసు యోబు తప్పు చేశాడండి లేదే. చివరిగా ఏమైపోతుంది, తన స్నేహితులను దేవుడు ఎలా గుణపాఠం నేర్పిస్తాడు. వాళ్ళంతా దేవుని నమ్మినటువంటి వాళ్ళ బైబిల్ రాయకముందే మీరు ఇదే యోబు 42వ అధ్యాయంలో జాగ్రత్తగా చదువుతారు చూడండి. అక్కడ దేవుడు ఈ ముగ్గురు స్నేహితుల పట్ల ఎలాంటి కండిషన్స్ పెడతాడు. చివరిగా ఆ కన్క్లూజన్, క్లైమాక్స్ ఎలా వస్తుందో మీరు జాగ్రత్తగా గమనించండి. 42వ అధ్యాయం 7వ వచనం, 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఇంకా చదవండి కింద అట్లాగే. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదను. చూడండి ఎలా అయిందో ఇది. మరి వారికి తెలియదు కదా, వారు మాట్లాడినది చాలా చులకనగా అంటే వాళ్ళు ఏదో భక్తి అనుకున్నారు, యోబు తప్పు చేశాడని వారు భావిస్తున్నారు. యోబు యొక్క నిర్దోషమేంటో స్నేహితులు గుర్తించలేకపోయారు. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది నీ భక్తిని, నీ విశ్వాసాన్ని గుర్తించలేకపోవచ్చు. చివరికి యోబు ప్రార్థన చేస్తేనే కదా వారికి దేవుడు తిరిగి వారికి దేవుడు క్షమాపణ, వారికి మరి భద్రత, లేకపోతే దేవుని కోపం అనే మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. అలాగున 19వ వచనంలో ఒకసారి చదువుకుందాం. ఈ భూలోకంలో మనకు వస్తున్నటువంటి పరీక్షలలో యోబు లాంటి పరీక్షలు రాకపోవచ్చు. అలా వస్తే అసలు మనం తట్టుకోలేము, దేవుడు అంత అనుమతించడు. ఇక్కడ దేవునికి సాతానుకు అనగా ఒక పరీక్ష, అంటే ఒక భక్తుని పరీక్షించే విషయంలో యోబు చరిత్ర బైబిల్లో రాయబడింది. ఈ ముగ్గురు స్నేహితులను మన హెచ్చరికలుగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనం చాలా గోల్డెన్ వర్డ్స్ అండి, వాటిని మనం తీసేయలేం. చాలామంది వారు అంతగా మరి యోబును నిందించారు కదా, వారి గురించి ధ్యానించడం అవసరమా? ఎస్, అవును, అవసరమే. ఎందుకంటే బైబిల్లో దాని మూలికలు, దాని మూలాలు చాలామంది వారు కోట్ చేస్తూ వచ్చారు. ఇందాక మనం చదువుతూ వచ్చాం. ఒక మరి దావీదు కానివ్వండి, అపోస్తులైన పౌలు కూడా. ఇప్పుడు చూడండి మరి ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 19వ వచనము అదే యోబు 5వ అధ్యాయం 19వ వచనం. యోబు 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. చూడండి, ప్రైజ్ ది లార్డ్, అద్భుతమైన హస్తం. ఏంటి 6 ఏంటి 7 ఏంటి? నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నానండి, కానీ నాకే అర్థం కాలేదు. దేవుని వాక్యం అర్థం చేసుకోవడం సులభం కాదు. 6 అనేది దేవుడు అనగా 6 రోజులను సృష్టించాడు. 6 రోజులలో జరిగేటటువంటి మరి ఏదైనప్పటికీ 7 అంటే 7 విశ్రాంతికి, పరిపూర్ణతకి. ఇందాకే చెప్పాను, ఈ యొక్క యోబు స్నేహితులు కూడా 7 రోజులు వారు ఉపవాసం ఉన్నారు, ఆయనతో అలాగే కూర్చున్నారు. కనుక దేవుని సృష్టిని గురించి మాట్లాడుతున్నాడు. 6 రోజులు సృష్టిలో 6 బాధలు గుర్తు చేస్తున్నాడు సృష్టిని. దేవుడు సృష్టించిన నిన్ను కూడా 7 పరిపూర్ణత దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అనే మాటలు. ఆయన సర్వసృష్టిని చేశాడు, విశ్రమించాడు 7వ దినము. కనుక దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఏ కీడు మనకు తగలదండి. 2024 సంవత్సరము కొన్నిసార్లు కొన్ని కీడులు, కొన్ని అనారోగ్యాలు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అనుమతించాడు. అన్నంత మాత్రాన మనము దేవుని పట్ల నమ్మకాన్ని తగ్గించుకుందామా? మన భక్తి సంవత్సరాలుగా ఈ 2024 సంవత్సరము మీకు ప్రభు నామాన్ని బట్టి ఒక గొప్ప కొత్త విషయాన్ని నేను ప్రకటించబోతున్నాను. ప్రత్యేకంగా సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఆ ముగింపు ఏమంటాడంటే, ఆ ముగింపు మాటలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. 24వ వచనము, అదే 5వ అధ్యాయం 24వ వచనము, 25వ వచనము ఒక సమకూర్పు గురించి మాట్లాడుతున్నాడు. వారు మాట్లాడిన ప్రతి విషయంలో కూడా వారు మరి యోబుకు క్షేమాన్నే కోరుకున్నారు. అయినప్పటికీ యోబును వారు అర్థం చేసుకోలేదు, స్నేహితులుగా గుర్తించలేదు. అనేక సార్లు మనతో ఉన్నవారే, మనతో ప్రేమించేవారే మన చుట్టూ జరగని నిన్ను అర్థం చేసుకోలేరు. దేవుడు ఒకరోజు అందరినీ లెక్క అడుగుతాడు. యోబు స్నేహితుల గురించి యోబు ప్రార్థన చేస్తే కానీ వారికి తిరిగి క్షమా దొరకలేదే. ఇప్పుడు చదవండి, అదే యోబు 5వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనము. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూడగా ఏదీ పోయి ఉండదు, మరియు నీ సంతానం విస్తారమగుననియు
నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. ఒక శుభసూచకమైన వాగ్దానాలు వారు మాట్లాడుతున్నారు. యోబుకు అన్నీ ఏమీ లేదు అంటే అక్కడ ఏమంటున్నాడంటే నీ కుటుంబం అసలు కుటుంబమే లేదు, అప్పటికి అంతా అందరూ చనిపోయారు. అలాంటి పరిస్థితిలో పచ్చిక వలె విస్తరించుదరని నీకు తెలియను అంటే యోబుకు అన్నీ తెలుసు. వాళ్ళు ఎన్ని మాటలన్నా చాలా ఓర్చుకున్నాడు. ఆ ఓర్పే చివరు వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపము మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క నిర్దోషత్వము ఒకరోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది. దేవుడు నీ బాధల నుంచి విడిపిస్తాడు, క్షేమకాలమున మరణం నుంచి తప్పిస్తాడు, కష్టకాలములో దేవుడు నీ బాధను కొట్టివేస్తాడు. ఆయన భరించే దేవుడు. సంపూర్ణ సంఖ్య 7కు ఆయన సంపూర్ణంగా విడుదల కలిగిస్తాడు. అట్టి కృప ఈ యొక్క 5వ అధ్యాయం మళ్ళీ చదవండి. మనము 9వ వచనము, మనం 19వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. చాలా విషయాలు ఉన్నాయి, మనకు సమయం లేదు గనక 2025లో మనం ప్రవేశించబోతున్నాం. ఒక తీర్మానం చేసుకోండి. చాలాసార్లు నేను కుటుంబాల్లో అడుగుతాను, కుటుంబాలకు వెళ్ళినప్పుడు మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. అది నాకు చాలా బాధ కలుగుతుంది. ఇప్పటి నుంచైనా 2025వ సంవత్సరం మొదటి రోజు నుంచి మీ ఫ్యామిలీ ప్రేయర్ లిస్ట్ ఉండాలి. పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి ఏమి మీరు మరి ప్రభుతో అడగాలనుకుంటున్నారు, ఒక ఫ్యామిలీ లిస్ట్ ఉండాలి. మీ సంఘం గురించి ప్రేయర్ రిక్వెస్ట్ ఉండాలి. రెగ్యులర్గా ప్రార్థన చేసినప్పుడు ప్రతి నెల టిక్కు పెట్టుకోవాలి, ప్రభువా ఫలాంది సాయం చేశావని. సంవత్సరం ముగించుకొచ్చేసరికి ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు అంటే దేవుడు నువ్వు అడిగినదన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అదే అక్కడ అంటాడు, లెక్కలేని చేసే అద్భుతాలు ఆయన చేసే దేవుని మనం నమ్ముకున్నాం కదా. అలాంటి దేవుని పక్షముగా నీ వైఖరి ఎలా ఉంది? ఓ ప్రశ్న అడుగుతానేమనుకోబాకండి. ఎన్నిసార్లు బైబిల్ చదివాం? సంవత్సరానికి ఒక్కసారి కూడా బైబిల్ చదవడానికి మనకు ఇష్టం లేదు. అందుకోసమే ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి నేను ఒక ప్రింట్అవుట్ మీకు ఇస్తాను. ప్రతిరోజు కొన్ని అధ్యాయాలు, సంవత్సరం అయ్యేసరికి మీరు ప్రతిరోజు టిక్కు పెట్టుకోండి. ఆ విధముగా ఆసక్తి ఉన్న వాళ్ళకి అది ఇవ్వబడుతుంది. బైబిల్ చదవండి. సంవత్సరానికి ఆధ్యాత్మికముగా లెక్కలేని అద్భుతాలు ఊరికనే దేవుడు చేయలేడండి. యోబు జీవితంలో ఆయనను దేవుడే అనుమతించాడు, కానీ యోబుకు కూడా చెప్పలేదు కదా. ఆయన యోబు తట్టుకున్నాడు. అది ఆయన భక్తి. మనం దేవుని పక్షముగా వాక్యాన్ని సరిగా చదవం, వాక్యాన్ని అర్థం చేసుకోలేము. కనుక ప్రభు అట్టి కృప దయచేయునుగాక. బైబిల్లో అనేక మంది బైబిల్ను కంటతబట్టిన వాళ్ళు ఉన్నారండి. అనేక మంది బైబిల్ ఉన్నారు. ప్రతి నెలకొకసారి బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. మనం ఏం చదువుతున్నాం? మన భక్తి ఎలా ఉంది? ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానము దేవుడు మనకు దీవించునుగాక. మరి ఆయన పరిశోధింపజాలనేటువంటి కార్యములు, లెక్కలేని అద్భుతములు చేసే దేవుడు. మా ప్రేమగల తండ్రి, డిసెంబర్ మాసంలోకి ప్రవేశించాం. సంవత్సరం ముగింపులోకి వస్తున్నాం. మా కుటుంబాల్లో ఏ కార్యములైతే చేయలేదో వాటిని గురించి ఆలోచించక 2025వ సంవత్సరం నేను ప్రభు కొరకు ఎలా ముందుకు సాగాలి? సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు దొర్లిపోతున్నాయి. జరిగిన నష్టాలను లెక్క వేసుకొని కొంతమంది లోకంలో ఉన్న మనుషుల యొక్క ప్రభావము చేత పీడించబడుతున్నారు. లోకంలో మనుషులు వారు అభివృద్ధి చెందవచ్చు, యోబు 5వ అధ్యాయంలో వారు కనబడకపోదురని రాయబడింది. 6 బాధలు 7 బాధలు కలిగిన మీరు విడిపించే దేవుడు నాయన. లెక్కలేని అద్భుతములు చేసే దేవుడు. చివరికి యోబు 42వ అధ్యాయంలో 2వ వచనంలో యోబు ప్రార్థన చేస్తే కానీ వారి స్నేహితులకు, వారు స్నేహితుని తప్పర్థం చేసుకున్నారు. ఆయన యథార్థతను వారు గ్రహించలేకపోయినారు. ఇవన్నీ బైబిల్లో రాసి పెట్టారు. ప్రభా మాకు కనువిప్పు కొరకు ఈ మాటలు వింటున్న ప్రతి వారిని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ వాగ్దానము లెక్కలేని అద్భుతములు వారి కుటుంబంలో, సంఘంలో జరగాలి ప్రభువా. అలాంటి ఆధ్యాత్మికమైన క్షేమం దయచేయండి. ఏ కుటుంబంలో నష్టమో, ఏ కుటుంబంలో ప్రభా తండ్రి ఎడబాపు, ఏ కుటుంబంలో కన్నీరుందో, ఏ కుటుంబంలో బాధ ఉందో మీరు ఎరుగుదురు ప్రభువా. మీరు అనుమతి లేకుండా ఏది అనుమతించరు. ఆ గ్రహింపు దయచేయండి. యోబు తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు, మీరు తిరిగి అన్నీ ఆయనకిచ్చారు. ఎంత నమ్మకమైన దేవుడు ప్రభా. గనక టీవీ వాగ్దానాలు ఇచ్చినందుకు వందనస్తులమై ముందున్న సంవత్సరం కొరకు, ఈ మాసమంతటి కొరకు మనం సిద్ధపరచమని, ప్రత్యేకంగా ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు దర్శించమని, టెక్నికల్గా సపోర్ట్ చేసినటువంటి ప్రభా వేణు, మరి సుకేష్ కొరకు, నిదాశ్రాల కొరకు ప్రార్థిస్తూ, JTFL అన్ని సంఘాలను జ్ఞాపకం చేసుకుంటూ
ఈ డిసెంబర్ మాసమంతయు లెక్కలేని అద్భుతములు వారి కుటుంబంలో జరుగునుగాక. అలాంటి ఆధ్యాత్మిక పరిపక్వత వారికి దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మాటలు వింటున్న ప్రతి వారికి డిసెంబర్ మాసమంతయు నీ సన్నిధి తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బీ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్.